ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు తన బిడ్డల పట్ల యుద్ధములు చేయగలడు. దేవుడు తన ప్రజల పట్ల పక్షమందుండి వారికి విజయం అనుగ్రహిస్తాడు. గాడ్ గివ్స్ ద విక్టరీ. ఓడిపోతాము, మా చేత కాదు అని మీరు కృంగిపోకూడదు. మీరు ఒక కుటుంబ జీవితం అన్నా, ఒక వ్యాపారం అన్నా, మీ ఉద్యోగ జీవితం అన్నా, గాడ్ లవ్స్ టు గివ్ యూ విక్టరీ. మీకు పోరాటం ఉంటుంది, నిరంతరం పోరాటం ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పాను, క్రైస్తవ జీవితం ఆరాటం కాదు, పోరాటం. దినదిన పోరాటం ఉంటుంది. మనం అనుకుంటా ప్రార్థన చేస్తే మనకు ఎందుకు వస్తుంది పోరాటం అని. నువ్వు ప్రార్థన చేసినందుకే పోరాటం వస్తుంది. నువ్వు ప్రార్థన చేయని వాళ్ళతో సాతాను పనే లేదు. సాతాను ఎవరితో పోరాడతాడంటే ఎక్కువ భక్తిగా ఉండి, నీతి నియమాలు పాటించి, దేవునికి దగ్గరగా ఉండి, పరిశుద్ధ జీవితం జీవించే వారితో నిరంతరము పోరాడుతూనే ఉంటాడు. అందుకే కదా పౌలు అన్నాడు, నేను ఎలాంటి పోరాటం పోరాడినాను. పౌలు ఏమంటున్నాడు, నేను మంచి పోరాటం అంటే చెడు పోరాటం కూడా ఉంది. లోకం కొరకున్న పోరాటం, శరీరం కొరకున్న పోరాటం, ఇచ్చల కొరకున్న పోరాటం, లోకాశల కొరకున్న పోరాటం కాదు ఇది. పవిత్రమైన జీవితం జీవించడానికి, పరిశుద్ధ జీవితం జీవించడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక పోరాటం. సాతాన్తో పోరాటం, శరీరంతో పోరాటం, లోకాశలతో పోరాటం, మరి సాతాన్తో పోరాటం, పాపంతో పోరాటం తప్పకుండా ఉంటుంది. అయితే మొదటి సమయంలో 17వ అధ్యాయంలో మీరు చూస్తారు, ఒక యంగ్ ఫెలో, ఒక చిన్న యవనస్తుడు, టీనేజర్, ఇంకా అడల్ట్ కూడా కాలేదు, కానీ ఒక రాక్షసునితో పోరాడినాడు. ఆ రాక్షసుని పేరేంటి? గొలియాతు. వెరీ గుడ్, తెలిసి ఉండాలి. మొదటి సమయంలో 17వ అధ్యాయంలో ఉంది. నరరూప రాక్షసునితో పోరాడి గెలిచినాడు. అని ఏజ్, ఓటింగ్ ఏజ్ కూడా లేదు. నేను బైబిల్లో చదివితే 16-17 ఏళ్ళే ఉంటుందంట ఏజ్. కానీ లుక్ ఎట్ హిస్ గ్రేట్ కరేజ్. ఎంత ధైర్యం ఉండాలి. సౌలు కూడా పారిపోయినాడు ఆ ఫిలిష్తీయుని చూసి. ఫిలిష్తీయుడు 40 రోజుల నుండి సవాలు విసురుతున్నాడు దేవుని ప్రజల మీద. దమ్ముంటే రండి నాతో యుద్ధం చేయండి అని సవాలు విసురుతుంటే పెద్దలు భయపడుతున్నారు, మరి యుద్ధ వీరులు భయపడుతున్నారు. ద హోల్ మిలిటరీ ఈజ్ షేకింగ్. సౌలు భయపడి పారిపోతున్నాడంట, ఎదురు లేక. ఎందుకంటే వీడు చాలా భయంకరమైన రూపం గలవాడు గొలియాతు. అదే నరరూప రాక్షసుడు అన్నమాట. అని ఎత్తు, అని లావు, అని మరి స్టైలు, ఇదంతా మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో మీరు చూస్తాడు. 4వ వచనంలో, గాతువాడైన గొలియాతు అను శూరుడు ఒకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరి ఉండాను. అతడు 6 మూళ్ళ జేనెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలదు. మరి అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈట కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరి అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలదు. ఒకడు డాలును మోయచ్చు అతని ముందర పోచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు గారా? మీ పక్షముగా ఒకని ఏర్పరచుకొని అతని నా యుద్ధకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమవుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులు అయి మాకు దాస్యం చేయుదురు.
ఈ దినమున నేను ఇశ్రాయేళ్ల సైన్యములను తిరస్కరించున్నాను, ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చాను. సౌలును ఇశ్రాయేలందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహు భీతులైరట. భయంతో వానికి చేస్తున్నాడు రాజు, సౌలంతటి రాజు భయపెడుతున్నాడు. ఎందుకంటే వీడు మామూలోడు కాడు అంటారు కదా, వీడు మామూలోడు కాడు అని. వీడు కూడా మామూలోడు కాడు, వీడు భలే రాక్షసి వీడు. వీడు దేవుని ప్రజల మీద పడితే ఎలాగుంటుంది ఆ సీను. కాబట్టి సవాలు విసురుతున్నాడు, భయపెడుతూ ఉన్నాడు. ఇలాగ 40 రోజులు భయపెడుతున్నాడట. అయితే ఫిలిస్తీన్లో చాలామంది యోధులు కూడా పారిపోతున్నారట. రాజైన సౌలు కూడా భీతి చెందుతున్నాడట. సౌలును ఇశ్రాయేలందరూ అని ఉన్నది చూడండి 11వ వచనంలో. సౌలును ఇశ్రాయేలందరూ ఆ ఫిలిస్తీయుడు ఆ రాక్షసుని మాటలకు వినినప్పుడు వారు బహు భీతులై, భయం, ఒక సమస్య వచ్చేసింది. వాళ్ళందరూ వణికి చేస్తున్నారు, భయపడుతున్నారు. అప్పుడు దేవుడు ఎన్నుకొనిన ఒక యవనస్తుడు, 16 సంవత్సరాల వయసు ఉంటుందట, 14 నుండి 16 వరకే ఉంటుందని అంటున్నారు బైబిల్ చరిత్రకారులు. అప్పుడు గొర్రెల కాపరి, మీకు అందరికీ తెలిసి ఈ చరిత్ర. సహోదరులు ఉన్నారు, యెషై కుమారుడు, కనిష్ట కుమారుడు దావీదు. ఇది విన్నాడు, వినేసి యుద్ధానికి నేను వెళ్తాను, నేను ఆ రాక్షసుని నేను చంపి దేవుని ప్రజలకు విజయము తీసుకొస్తానంటే ఎవరు నమ్మాలి ఆయన మాట? చూస్తే ఆకారంలో వయసులో చాలా చిన్నవాడు, బహు సుందరుడు అంట, వెరీ హ్యాండ్సమ్ అని దావీదు గురించి రాసింది వాక్యంలో. ముచ్చటైన వాడు, సుందరుడు. అంటే యుద్ధమాడి ఏమి రఫ్ పర్సనాలిటీ కూడా కాదు, పెద్ద భుజాలు లేక మజులు ఏది లేదు, చిన్నవాడు అంటున్నాడు నేను జయిస్తాను అని. అది సౌలు నమ్మడం లేదు, ప్రజలు నమ్మడం లేదు, సొంత సహోదరులు అంతకంటే నమ్మడం లేదు. కానీ దావీదు ఒక మాట, హిస్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ మీకు చూపెట్టాలని నేను అనుకుంటున్నాను. వెన్ హీస్ బిసెట్ విత్ ఫియర్, అంటే ఇంత పెద్ద ఛాలెంజ్ ఆయన ముందు వచ్చినప్పుడు వాడు బాలుడే, కానీ మనస్తత్వం చూడండి. 1 సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. చూడండి, దావీదు చేసిన పని ఏంటంటే సమస్య దగ్గర ఎవరిని పెట్టినాడు? జీవము గల దేవుని పెట్టినాడు. అప్పుడు సమస్య పెద్దదా, దేవుడు పెద్దవాడా? ఏది గొప్పది? దేవుడు గొప్పవాడు, దేవుని శక్తి గొప్పది. సమస్య సమసిపోతుంది, చిన్నగా అయిపోతుంది. నేను నేర్చుకున్న టెక్నిక్ ఇది. ఎందుకంటే అంటున్నాడు సున్నతి లేనివాడు, ఒక నరరూప రాక్షసుడు, వీడేవాడు జీవము గల దేవుని సైన్యములను ఎదిరించడానికి, తిరస్కరించడానికి. వీడెవాడు? అసలు ఒక విశ్వాసి కూడా కాడు. వీడు ఒక సున్నతి లేనివాడు, ఫిలిస్తీయుడు. వాడెంతటి వాడు? నాకు దేవుడు తోడున్నాడు, నేను వీడిని తప్పకుండా చంపేస్తాను, దేవుని ప్రజలకు నేను విజయము తీసుకొస్తాను. లుక్ ఎట్ హిస్ ఫెయిత్. వాని చంపి ఇశ్రాయేల్ నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వాడిని అడగా, జనులు వాని చంపిన వానికి ఇట్లిట్లు చేయదుమని అతనికి జవాబు ఇచ్చారు. అయితే ఫెయిత్ స్టేట్మెంట్ అన్నమాట. మీరు 32వ వచనం చూడండి. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు. ఈజ్ గివింగ్ ఎ పాజిటివ్ నోట్ ఫ్రమ్ హిజ్ మౌత్. సాధారణంగా సమస్యలు రాగానే చతికిలబడిపోయి అన్నీ నెగటివ్ మాట్లాడతారు, అన్నీ చీకటి మాటలు. కానీ దేవుని బిడ్డలు దీనికి విరుద్ధంగా ఉండాలి. సమస్య రాగానే పక్కా దేవుని పెట్టాలి. అప్పుడు నీ సమస్య దేవుని కంటే ఎంతైనా చిన్నదే. ఎంత పెద్ద సమస్య అయినా గొప్ప దేవుని ఎదుట అది చిన్న సమస్య. నీ శక్తి ఎదుట దేవుని శక్తి పెట్టినప్పుడు నీ శక్తి కంటే ఎన్నో రెట్లు అనంతమైంది దేవుని శక్తి. నీకు ఆ విశ్వాసం వచ్చేస్తుంది అన్నమాట. నా దేవుడు నాకు తోడుండగా నాకు విరోధి ఎవడు? అంటే దేవుని నియమాల్లో ఉండాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట విధేయులైన వారికే ఇలాగూ ధైర్యం ఉంటుంది. అట్టి వారికే ధైర్యము, శక్తి దేవుడు ఇస్తాడు. దేవుని ఆజ్ఞలు మీరి పాపం చేసేవారికి మొట్టమొదట వారు కోల్పోయేదే ధైర్యం. దే లూజ్ ఫెయిత్, దే లూజ్ కరేజ్, దే కెనాట్ ఫేస్ ఎ ఛాలెంజ్. కానీ దేవునిలో ఉన్న వారికి సమస్తం సాధ్యమే. అయితే ఇతను ఏమంటున్నాడంటే, ఈ ఫిలిస్తీయుడు ఈ రాక్షసుని చూసి మీరు భయపడే అవసరం ఏం లేదు, మీ మనసులో మీరు కృంగే అవసరం లేదు.
నీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదుతో సెలవిస్తున్నాడు. రాజైన సౌలుతో చెప్తున్నాడు, నేను పోట్లాడుతాను. వాడు 1 to 1 రమ్మన్నాడు కదా, మరి నేను పోతాను, ఆయన ఎదురుగా పోయి పోరాడతాను, ప్రజల పక్షాన నిలబడి పోరాడతానంటే సౌలు ఏమంటున్నాడు 33వ వచనంలో, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలా. చూడండి, మనుషుల మాటనే మాట్లాడతారు. అంతకుముందు పెద్దన్న మాట్లాడుతున్నాడు, ఏలియాబు మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? అరణ్యములో నిన్ను ఆ చిన్న గొర్రె మందను కాచుమని చెప్తే నువ్వు పెద్దరికం ఎందుకు చేస్తున్నావు? నువ్వు గర్విష్ఠుడు, నీ హృదయపు చెడుతనం నేను ఎరుగుదును. యుద్ధం ఏంటో ఏమైందో అని చూడడానికి వచ్చినావు కదా మరి అని ఇట్లా కోపగిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు మన తలాంతులు మనుషులకు అర్థం కాదు, మన ఇన్నర్ అబిలిటీస్ వాళ్ళు అర్థం చేసుకోరు, మన పిలుపు వాళ్ళకు అర్థం కాదు, మనలో ఉన్న రోషము కార్యం చేయాలి దైవక, అది కూడా అర్థం కాదు. అర్థం కాకుండా ఎంతోమంది నీ చుట్టూ మాట్లాడతారు, కానీ దాని మీద నువ్వు ఏకాగ్రత చూపెట్టదు. నువ్వు దేవుని చేత పిలువబడిన వాడవైతే నువ్వు దేవుని మీదనే కేంద్రీకరించాలి, దేవుని మాట మీదనే గురి పెట్టుకోవాలి, దేవుడు ఇచ్చిన పనిని సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేనైతే దావీదు దగ్గర అదే నేర్చుకున్నాను. సౌలు కూడా నిరుత్సాహపరుస్తున్నాడు, అరే చిన్నవాడవురా నువ్వు, ఇంత పెద్ద యుద్ధం ఎట్ట చేస్తావు ఆ గొలియాతుతో, నీకు బలం చాలదని అంటున్నాడు. సరే, మనిషి మాట దేవుని మాటకు చాలా విరుద్ధంగా ఉంటుంది. దేవుని ఆశ్రయించిన పౌలు ఏమంటున్నాడు, నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. మరి సౌలు దేవుణ్ణి అంతగా ఎరగలేదు, అందుకేమంటున్నాడు, నీకు బలము చాలా, యు ఆర్ మిస్ఫిట్, నీకు అసలు యుద్ధాభ్యాసమే లేదు, యు ఆర్ నాట్ ట్రైన్డ్, యు ఆర్ నాట్ స్కిల్డ్, నీవు బాలుడవు, నువ్వే ఎట్లా యుద్ధం చేస్తావు? నీకు పట్టుమని 16 ఏళ్ళు లేవు, నువ్వు ఈ రాక్షసునితో యుద్ధం చేస్తావా? నువ్వు బాలుడవు. వీడైతే బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనాను. బాల్యం నుండి వాడు యుద్ధం చేసినవాడు, వానికి తెలుసు యుద్ధం ఎట్లా ఆడాలి. వాడేవాడు, నువ్వేవాడు, వాని ముందు నువ్వు ఎత్తున్నావు, నువ్వు బాలుడవు, నువ్వు యుద్ధం చేయలేవు అని నెగటివ్. అప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే, లేదు దేవుడు తన జీవితంలో చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఇట్స్ వెరీ బ్లెస్సింగ్, ఏ గ్రేట్ బ్లెస్సింగ్ టు థింక్ ఆఫ్ వాట్ ఆల్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్ టు డిఫీట్ ద డెవిల్. సాతాన్ని ఎదుర్కొని వాడిని మట్టుబట్టించాలంటే గతకాలంలో దేవుడు చేసిన మేళ్ళను నువ్వేం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే 103వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. ఏంటి ఉపకారం? ఆయన సౌలుతో మాట్లాడుతున్నాడు, రాజుతో మాట్లాడుతున్నాడు. ఈ బాలుడైన దావీదు ఏమంటున్నాడంటే, అందుకు దావీదు సౌలుతో ఇట్లను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహములను ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెలను విడిపించితిని. అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె ఆగున నీవు. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను విడిపించునని చెప్పాను. చూడండి, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేనైతే ఇదే నాకు ఆధారం ఉండేది. ఇలాంటి వాక్య వచనాలు పరిశుద్ధ గ్రంథం నుండి చదివినప్పుడు గొప్ప సేవ చేయడానికి దేవుడు నాకు ధైర్యం ఇచ్చినాడంటే ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. నేను అనుకునేదాన్ని, చాలామంది నిరుత్సాహపరిచినారు సేవలో వచ్చినప్పుడు. మీరేం చేస్తారు? మీ బ్యాంకులో పని చేస్తారు, మీకు సేవ అంటే ఏం తెలుసు, అదేంటి ఏం తెలుసు, అదేంటి ఏంటి. దేవుడు పిలిచినాక తర్వాత, దేవుడు ఒకరిని పిలిచిన తర్వాత వాళ్ళు బలహీనులైనా తన బలాన్ని ప్రదర్శిస్తాడు. వారు ఒకవేళ జ్ఞానహీనులైనా తన జ్ఞానాన్ని వారి ద్వారా ప్రదర్శిస్తాడు. మరి వారిలో ఏం లేదు, కానీ ఎన్నుకున్న దేవునిలోనే ఉంది. బలపరిచి ధైర్యము స్థైర్యం ఇచ్చే దేవుడే గొప్ప దేవుడు కదా. మరి నిరుత్సాహపరిచేవారు తట్టు చూడలేదు. చూస్తే నేను మరి చేయలేకపోయేదాన్ని. కాబట్టి ఐ యూస్ టు లుక్ ఎట్ జీసస్, అంతే. చూడండి, పేతురు నీళ్ళ మీద నడిచినాడు. ఎంత మట్టుకు నడిచాడంటే యేసుని చూసి ఎంతవరకు నడిచినాడు. గాలిని చూసి ఏమైనాడు?
మునిగిపోతాడు. ఈ లోకరీతిగా నీకు బెదిరింపులు చూసినా, ఈ కఠోరమైన మాటలు విన్నా, యూ కెనాట్ ప్రొసీడ్. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుడు ఏమన్నాడు ఆ మాట మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు నువ్వు చేయగలవని, దేవుడు అన్నాడు నేను నిన్ను బలపరుస్తానని, దేవుడు అన్నాడు ఇదే నా చిత్తం అని. ఇంకా నీకు మనుషుల మాట ఎందుకు? సో దావీదును చూసి నేర్చుకోండి. హీ డిడ్ ఎ గ్రేట్ థింగ్ కదా, గ్రేట్ టాస్క్ ఇన్ డిఫీటింగ్ గొలియాత్. అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఈజ్ డిరైవింగ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్ హూ వాజ్ విత్ హిమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. దేవుడు నాకు తోడున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీని నేను ఓడిస్తాను, మీరేం భయపడొద్దు. అయినా జీవం గల దేవుని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని వ్యక్తి వీడెవడు? నేను పోతాను యుద్ధానికి, నేను పోతాను ఎందుకు అన్నాడంటే ఎవరు తోడున్నాడని శక్తి? దేవుడు నాకు తోడున్నాడు. నన్ను ఆనాడు సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి రక్షించిన దేవుడే ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను రక్షిస్తాడు అని ఎంత మంచి సాక్ష్యం. ఇది సాక్ష్యం అండి. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు. టెస్టిమనీ. గాడ్ ఈజ్ విత్ మీ, ఐ విల్ నాట్ బి డిఫీటెడ్. ఒక మాట దావీదే అన్నాడు కదా, 18వ కీర్తన 29 చూడండి. మంచి మాట, మీరు ఎప్పుడు గుర్తు చేసుకోవాలా. ఇది కూడా నా సేవా జీవితానికి, కుటుంబ జీవితానికి చాలా ప్రయోజనకరంగా ఉండింది. 18వ కీర్తన 29వ వచనం, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. అందరు కలిసి చదువుదామా ఇది? నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుకును. దావీదు రాసిన కీర్తనే. నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తాను. వీడెవడు? సింగిల్ వీడు మరి వీని నేను జయించగలుగుతాను. వీనికంటే నేను నమ్మిన గొప్ప దేవుడున్నాడు. నాకు దేవుని తోడు ఉంది, వీనికి దేవుని తోడు లేదు. ఎప్పుడైనా యుద్ధంలో గెలవాలంటే ఎవరికి దేవుని తోడు ఉందో వాళ్ళే గెలవగలుగుతారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీకు దేవుడు తోడుంటే నీకే విజయం ఉంటుంది, నువ్వే గెలుస్తావు. ఎంతటి బలాఢ్యుడైనా దేవుని తోడు లేకుంటే వాడు ఓడిపోతాడు. అందుకే దేవుడు నీ పక్షం అందుంటే నీకు విరోధి ఎవడు ఉండలేడు. నీకు విరోధముగా రూపింపబడు ఆయుధాలన్నీ నిష్ఫలమైపోతాయి. అది ఆ ధైర్యం అన్నమాట. అప్పుడు సౌలు కూడా మరి అంటున్నాడు, అయితే పో మరి. చూడండి ఆఖరి 37వ వచనం చివరి వరుస. అయితే సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అని. పో మరి, నువ్వు ఇంత పాజిటివ్గా ఉన్నావు కదా, ఇంత దేవుడు నాకు విజయం ఇస్తాడన్నావు కదా, ఐ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ యూ, గో హెడ్, గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీకు తోడున్నాడు, వెళ్ళు అంటే వెళ్తున్నాడు అన్నాడు. వెళ్ళి ఇక మీకు చదువుతుంటే మీకు అంత అర్థమవుతుంది. దేవుడు దావీదును గొలియాతును ఓడించడానికి ఏ విధంగా మరి వాడుకున్నాడని. హీ మేక్స్ సచ్ ఫెయిత్ స్టేట్మెంట్స్, విశ్వాస మాటలు దావీదు. మీరు అంతా అండర్లైన్ చేసుకొని ధ్యానించండి. 45వ వచనం చూడండి. ఏమంటున్నాడు? సవాల్ విసురుతున్నాడు. గొలియాత్ అంటున్నాడు, ఏంట్రా బచ్చగానివి నువ్వు కదా, ఇది వాడుక భాష. వాడేదో పెద్ద చేస్తాడంట, వాడొక బచ్చ అంటారు కదా. వినలే మీరు ఈ మాట? మరి ఎందుకంటే చూస్తున్నాను నన్ను, బచ్చగాడు వాడంట. ఇట్లనే అంటున్నాడు. ఎవడు? గొలియాత్ అంటున్నాడు, ఈడేవాడు బచ్చగాడు నా మీదకి వస్తున్నాడు. 43 చూడండి. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదికి వచ్చున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించాను. కారణం లేని శాపాలు ఏం తగలవండి. ఈ భయం అనే సిరీస్లో మీకు ఇదొక మాట చెప్పాలని ఊరికే భయపడుతుంటారు మీరు. వాడు శపించినాడు. ఆ దైవజనుడు నన్నట్టు శపించినాడని ఒక పాప వచ్చి నాకు చెప్పింది. అరే, దైవజనుడు ఏదో కోపం మీద, టెన్షన్ మీద శపించినాడా? హేతు లేని ఏ శాపము తగలకపోనని వాక్యంలోనే ఉంది. నీ మనస్సాక్షి స్పష్టంగా ఉంటే నీకే శాపం తగలదు. దైవజనుడు కొన్నిసార్లు తన సొంత జ్ఞానంతో శపించినాడేమో, అది నీకెందుకు తగులుతుంది? నువ్వు యేసు రక్తమందు విమోచింపబడిన బిడ్డవు. నువ్వు ఒకవేళ నీ జీవితంలో క్రమం లేదంటే భయపడు, తగులుతుందేమో. క్రమ పద్ధతిలో ఉంటే ఏ శాపానికి భయపడే అవసరము లేదు. కారణము లేని ఏ శాపం నీకు తగలదు. అయితే వీడు శపిస్తున్నాడు, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించాను. అరే బచ్చగా, నువ్వు నా దగ్గరికి రా, నీ తడాకా తీస్తా, నీ తాట తీస్తా. ఇవన్నీ మామూలు పదాలే, అంటే నాకు రాదనుకోకండి, నాకు కూడా వస్తుంది. 44వ వచనం, నా దగ్గరకు రా, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అన్నాడు. నువ్వు రారా, నేను చీల్చి చెండాలం చేసి ఆకాశ పక్షులకు ఇసురగొడతాను, భూమృగాలకు ఇస్తాను అని సవాల్ విసురుతున్నాను. అప్పుడు మంచి మాట, ఇట్స్ వర్త్
మెమరైజింగ్ దిస్ వర్స్ 45th వర్స్. కొన్ని పదాలు మనము కంఠపాఠంగా నేర్చుకోవాలి. 45వ వచనం దావీదేమంటున్నాడు ఇంత పెద్ద మాటలకు? దావీదు అంటున్నాడు, నువ్వు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చున్నాను. హల్లెలూయా, గట్టి చెప్తారు దేవుని స్తోత్రం. అది నువ్వు కత్తి ఈటే బల్లం పెట్టుకొని వస్తున్నావు, నీ దగ్గర ఉన్న యుద్ధోపకరణాలు ఇవి, కనుక అవి ఏం అవసరం లేదు నాకు. నేను 5 నున్నటి రాళ్ళు ఏటిలో లోయలోకి వెళ్ళి ఏరుకొని వచ్చినాను. నాకు ఇవి చాలు. నాకు యుద్ధాయుధములు, యుద్ధ కవచాలు నీవు ఇచ్చిన సౌలు ఇచ్చిన పెద్ద యుద్ధ వస్త్రాలు అవే ఈయన కంటే బరువు ఉన్నాయట. ఆ పేరలో మీరు చూస్తారు, దీనికి ముందున్న పేర సౌలు బాగా అయ్యో ఇదేసుకోరా నాయన, అదేసుకొని అక్కడ దెబ్బ తగులుతుంది, ఇక్కడ రాక్షస శిరస్త్రాణం, కవచము, డాలు, కత్తి అన్నీ తగిలిస్తే హీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్ అంట. నాకు వీటితో వాడుక లేదు. ఐఎమ్ నాట్ అకస్టమ్ టు ఆల్ దీస్ థింగ్స్. నేను ఉన్న పాటున వెళ్తాను అని చెప్పి 5 నున్నటి రాళ్లను ఏటి లోయలోకి వెళ్ళి ఏరుకొని రెడీగా ఉన్నాడు అనమాట. అప్పుడు అంటున్నాడు, నీవు కత్తి ఈటే బల్లెం పట్టుకొని ఇవన్నీ మీద ధరించుకొని నా మీదకి వస్తున్నావు, కానీ నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చాను. ఇంకా అన్నీ చూస్తే చాలా మంచి 47వ వచనం చూడండి. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుంది. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ద బ్యాటిల్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధం యెహోవాదే. తప్పకుండా దేవుడు నిన్ను నా చేతికి ఇస్తాడు అని చెప్పి వడిసెల్లో నుండి ఒక నున్నట్టు రాయిని తీసి కొడితే అది పోయి, అంటే ఎంత గుడ్ స్పిన్నర్ అండి నాకు అనిపిస్తుంది. హీజ్ ఎ డాన్సర్, హీజ్ ఎ సింగర్, అండ్ హీజ్ ఎ వారియర్, అండ్ ఈజ్ ఎ షెఫర్డ్, అండ్ ఈజ్ ఎ గాడ్స్ చైల్డ్, అండ్ ఈజ్ ఎ స్పిన్నర్ టు. ఒకసారి మా తల్లిని అడిగినానమ్మా, అక్కడ ఎన్నో రాళ్ళు ఉన్నాయి కదా, ఏటి లోపడి పోయి లోయలోకి వెళ్ళి పారుతున్న నీళ్ళల్లో నుండి 5 నున్నటి రాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడని మా తల్లిని ప్రశ్నిస్తే అమ్మ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు. ఈ రాళ్ళేనంట, మీదున్న రాళ్ళే కింద పడుతుంది. ఆ నీళ్ళ తాకిడికి అటు ఇటు కొట్టబడి ఆ గరుకురాళ్ళన్నీ ఎలా తయారైతే అంటావు, నున్నని రాళ్ళకు తయారు. చప్పట్లు కొట్టి దేవుని ఇస్తుందా. మరి దావీదు అక్కడ ఆయన పాదాల దగ్గరనే ఎన్నో రాళ్ళు ఉంటాయి. ఒక కరుకురాయి తీసుకొని కొట్టలేదు ఆయన. కరుకురాళ్ళని వాడుకోడు దేవుడు. శ్రమల చేత కొట్టబడి నిత్యం కొట్టబడి శ్రమల నుండి తీసుకుంటాడు. ప్రయోజనకరమైన మరి వ్యక్తిని తన సేవ కొరకు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే భక్తులందరూ శ్రమల బడిలో తయారవుతారండి. ఆల్ గ్రేట్ గాడ్స్ పీపుల్, ఉమెన్ ఆఫ్ గాడ్, మెన్ ఆఫ్ గాడ్ ఆర్ చోజన్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ అడ్వర్సిటీ. కష్టాలు వద్దు, నేను పెద్ద ప్రీచర్ కావాలంటే కాదు, మాటలే రావు. నేను కష్టాల బడిలో అటు కొట్టబడి నున్నగైన రాళ్ళు తీసుకున్నాను. అసలు 5 రాళ్ళు కూడా అవసరం రాలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క రాయితోటి కొట్టినాడు. చూసుకోమా, తల్లి అదే చెప్పింది, స్పిన్నింగ్ రావాలంటే నున్నటి రాయికే వీలవుతుందండి. కరుకు రాయితో కొడితే ఆ రాక్షసునికి ఎక్కడన్నా చెంపకో భుజానికి తగిలితే వాడు పరిగెత్తుకొని వచ్చి వీడిని ఏం చేస్తాడు, దావీదును చీల్ చేస్తాడు. కానీ కొట్టాలి, సరి అయిన పాయింట్ కొట్టాలి. ఆయన తెలివి చూడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. భయపడడం కాదు, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి నీకు దేవుని జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. యూ నీడ్ నాట్ వరల్డ్లీ విజ్డమ్. చాలామంది అంటారు లోక జ్ఞానం కూడా కావాలి కదా మనకు. పక్కన పడి దేవుని జ్ఞానం నీకు ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. బుద్ధి జ్ఞానములో సర్వ సంపదలు ఆయన యందు గుప్తములేని. నాకు ఈ సమస్య పరిష్కరించడానికి రాదు ప్రభు, గివ్ మీ యువర్ డివైన్ విజ్డమ్. మానవుల జ్ఞానం కంటే పెద్దది కదా దేవుని జ్ఞానం. మానవులు సృజించిందే దేవుడు. నీకెందుకు ఈ లోక జ్ఞానం కావాలంటే దేవుడు ఇస్తాడు. జస్ట్ ఒబే గాడ్. ఎందుకంటే దేవుని జ్ఞానానికి, దేవుని వివేచనకు, దేవుని కార్యాలకు, దేవుని తలంపులకు, దేవుని మార్గాలకు, దేవుని ఆలోచనలకు మించినది ఈ లోకంలో ఏదీ లేదు. అందుకే సామెతలు 21:30 వచనంలో దేవునికి విరోధమైన ఆలోచనైనను, వివేచనైనను, జ్ఞానమైనను ఏది కూడా నిలువదంట. అందుకే విశ్వాసులు భయపడకూడదు. ఎందుకంటే యు ఆర్ ఇన్ ద పామ్ ఆఫ్ గాడ్. చూడము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యం నా ఎదుట ఉన్నది.
ఏదైనా నీకు సంభవించాలంటే నన్ను దాటుకొనే రావాలి. నీ ముందర నడుచు నీ దేవుడైనా యెహోవా. అంటే గాడ్ ఈజ్ సో ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. మనం బుద్ధి లేని వాళ్ళం, ఎందుకంటే పరిమితమైన మెదడుతో ఆలోచిస్తాం. దేవుడు అనంత శక్తి గలవాడు, అనంత జ్ఞాని, అంతులేని ప్రేమ గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నమ్మండి మీ భయాలని పోతుందని నేను 40 రోజులు ఎందుకు చెప్తున్నానంటే, మానవుని ప్రేమ చాలా పరిమితమైంది, జ్ఞానం అంతకంటే పరిమితమైంది. అంతులేని జ్ఞానం దేవునిది, అంతము లేని ప్రేమ దేవునికే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ఫినిట్ లవ్, ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ కేర్. హూ గివ్స్ యూ అదర్ దాన్ గాడ్? అందుకే సవాల్ అంటున్నాడు, నీకు నేను ఎందుకు భయపడతాను? నేను దేవుని పేరటనే వస్తున్నాను. దేవుడు నాకు తోడున్నాడు. దేవుడు కత్తి చేత ఈట చేత రక్షించేవాడు కాడు. యుద్ధము నాది కాదు, నీ మీదికి రావడానికి ఎవరు నాకు తోడున్నారు? దేవుడున్నాడు. యుద్ధం ఎవరిది? ఎప్పుడు ఈ మాట చెప్పాలి విశ్వాసం. ఎవరన్నా కారణం లేక నిర్నిమిత్తంగా మిమ్మల్ని బాధ పెట్టేవారు ఉంటే, ఎప్పుడు మిమ్మల్ని మాటలతోనూ క్రియలతోనూ వేధిస్తూ ఉంటే, మీరేమి తిరిగి చెప్పకుండా మీరే దేవుని సన్నిధిలో కూర్చొని, లార్డ్ ఐ ట్రస్ట్ యూ, నా యొక్క బాధలన్నీ నీ దగ్గర, నీ పాదాల దగ్గర నేను వేస్తున్నాను. యుద్ధము నాది కాదు, నేను నా పక్షాన పోరాడేవాడేవాడు నీవే. నీ వ్యాజ్యమును ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుతములను చేస్తాడంట అని యోబు 5:8 నీ వ్యాజ్యము దేవునికి అప్పగించు. ఆయన కపటుల ఆలోచనలు తలక్రిందులుగా చేస్తాడంట. ఆయన జ్ఞానులను వారి కృత్రిమంలోనే పట్టుకుంటాడంట. ఆయన నీ విరోధుల తలంపులను తారుమారు చేస్తాడంట. కాబట్టి ఆ దేవుని అందే నీ విశ్వాసం ఉంచాలి. ఆనాడు గొలియాతు ఒక్క రాయి చేత బోర్ల పడ్డాడు. ప్రాబ్లం బోర్ల పడ్డది, నుదుట చొచ్చుకొని వాడు మరి నేను అనుకుంటే ఇట్లా మొత్తం నేల కొరిగిపోయినాడు. దావీదు అని తల శిరచ్ఛేదన చేసి జుట్టు పట్టుకొని చూడండి, హెస్ కాంకర్డ్ ద సిట్యుయేషన్, కాంకర్డ్ ద రాక్షసి, కాంకర్డ్ ద ఫియర్. ఆ భయం అనే రాక్షసిని మరి పట్టుకున్నాడు. ఆ తల పట్టుకొని విజయోత్సవంగా విజయభేరి మ్రోగిస్తూ వెళ్ళినాడు. అయితే 54 చూడండి, అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేముకు వచ్చాను. ఎంత అద్భుతం అండి! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పట్టేసినాడు. రాక్షసిని చంపడం కాదు, రాక్షసి తల. ఒక మనిషికి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఏంటి అంటే మీరేమంటారు? చెయ్యి లేకున్నా బతుకుతాడు, కాలు లేకున్నా బతుకుతాడు. ఇప్పుడు అన్ని కృత్రిమ అవయవాలు వస్తున్నాయి కదా. ఒకటి పోతే ఇంకోటి వేస్తారు, స్టెప్నీలాగా ఉంటుంది మన శరీరంలో. ఒక కిడ్నీ పోతే కూడా ఒక కిడ్నీతో బతికే వాళ్ళు ఉన్నారు. ఒక కన్ను పోతే ఇంకో కన్నుతో బతుకుతారు. కానీ ఒకటి లేకుంటే అసలే జీవమే లేదు. ఏంటది? తల. చూసినారు ఎక్కడన్నా? కాళ్ళు లేని వాళ్ళని చూసినారు కానీ తల లేని వాళ్ళని చూసినారా? చూస్తే భయపడి పారిపోతారు మీరు. తల లేని వాళ్ళు కనబడరు మీకు. పట్టిండంటే పట్టినాడు. పట్టింది ఎక్కడ పట్టినాడు? గొలియాతు తలనే పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అంత గొప్ప వీరుడు, ఇంత జ్ఞానము, ఇంత వివేకము మరి దావీదుకు కలిగిందంటే ఎంత ఆశ్చర్యం. మనము బాహ్యంగా చూస్తాం ఒక వ్యక్తిని, బలహీనుడు, చిన్నవాడు, బాలుడు, మరి యుద్ధాభ్యాసం లేదు, కనిష్ఠుడు, గొర్రెల కాపరి. మ్యాన్ లుక్స్ ఎట్ యువర్ వీక్నెస్, బట్ గాడ్ లుక్స్ ఎట్ యూ how best he can help the weakling to be triumphant over all his problems. దేవుని స్తోత్రం. దేవుడు తన బలాన్ని ధరింపజేస్తాడు. అందుకే మనం ఎప్పుడు కూడా ఏమంటామంటే ఘనత, మహిమ, ప్రభావములు ఎవరికి చెందింది? దేవునికే చెందింది. యుద్ధము నీది కాదు, యుద్ధము దేవునిదే. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధము యెహోవాది. ఏ పరిస్థితి అయినా, ద వే యూ కౌంటర్ యువర్ డిఫికల్టీస్ ఎవ్రీ టైమ్. You think of this situation, how David encountered Goliath. అంత పెద్ద సమస్యను బాలుడైన దావీదు ఏ విధంగా ఎదుర్కొన్నాడంటే, he framed up his mind అన్నమాట. See, framing up your mind,
with the presence of God, with God's words, with God's power. ఎప్పుడైతే నువ్వు ఎక్విప్ అవుతావో ఇక నీకు ఈ లోకరీతికి ఉన్న ఆయుధాలు అవసరం లేదు, పని లేదు. కత్తి ఈటే బల్లెం పట్టుకొని నా మీదకి వస్తున్నావా? నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడని యెహోవా పేరట నేను వస్తున్నాను. లోకం అంటదండి నానా మాటలు, మీరు ఏదైనా మంచి పని చేయాలంటే. కుక్క అన్నది కదా, మరి ఈ గోలియాత్ ఏమని పిలుస్తున్నాడు దావీదును? ఏమంటున్నాడంటే, ఏంటి నా మీదకి వస్తున్నావు? నేను నీకు కుక్కలాగా కనబడుతున్నానా? కుక్కలాగా ఎందుకు కనబడతాడు? వాడు వాని రూపము, వాని లావు, వాని ఎత్తు ఇంత ఉందో మంచి వివరణ ఉంది కదా. అంటే ఆయన ఏ విధంగా హౌ బెస్ట్ హీ కెన్ డిమీన్ దిస్ లిటిల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఈ చిన్నవాడిని ఎంత భయపెట్టాలో భయపెట్టించి, ఎంత నిరుత్సాహపరచాలో అంత నిరుత్సాహపరిచి, మరి దావీదును ధైర్యహీనుడిగా చేయడానికి గొలియాతు సిద్ధంగా ఉన్నాడు. కానీ దావీదులో ఉన్న గొప్ప కార్యం ఏంటంటే దావీదు భయపడలేదు. స్తోత్రం, హల్లెలూయా. డేవిడ్ డిడ్ నాట్ ఫియర్, నెయిదర్ హీ ఫియర్డ్ గొలియాత్. గొలియాతును చూసి భయపడలేదు, ఆ శత్రు సమూహాన్ని చూసి భయపడలేదు, గొలియాత్ యొక్క బెదిరింపులకు భయపడలేదు, గొలియాతు ధరించుకున్న ఆయుధాలకు భయపడలేదు, గొలియాత్ యొక్క భీకరమైన రూపానికి భయపడలేదు, పెద్దన్న ఏలియాబు నిరుత్సాహపరిస్తే భయపడలేదు, సౌలు రాజు వద్దు నువ్వు బాలుడవు, నీకు యుద్ధాభ్యాసం నీకు రాదు, నువ్వు ఓడిపోతావు అంటే భయపడలేదు. అంటే దావీదుకు దేవుడు తోడున్నందుకు దావీదుకు ఒక నిశ్చయిత ఉన్నది ఏంటంటే, బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ హీ విల్ స్ట్రెంగ్థెన్ మీ. బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ, దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి నాకు బలాన్ని ఇస్తాడు. దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి శత్రు మీద నాకు జయము ఇస్తాడు. దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి నాకు ఆలోచనలు ఇస్తాడు. దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి ఈ శత్రువు మీద విజయం కూడా నాకు ఇస్తాడు. దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి నన్ను మరణానికి అప్పగించాడు. దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి ఓటమి నాకు రాదు. దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి నాకు మాత్రం కాదు, నా ప్రజలందరికీ కూడా విజయం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు మాత్రం కాదు, దేవుని ప్రజలందరికీ విజయమే కదా. మరి ఇప్పుడు దావీదు పోరాడినాడు ఎందుకు అంటే, ఏదో సౌలు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడని కాదు. మీరు అనుకుంటారు అస్సలుగా దేవుని చేత పిలువబడిన వారు ఈ లోకరీతిగా ఉన్న మామూళ్ళ కొరకు వెతకరు. వాళ్ళు మనం ఏదైనా పని కావాలంటే మామూలు ఇవ్వాలంటారు. దైవజనులకు మీ మామూలు అవసరం లేదు, ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ విల్ ఎవర్ బీ ఎక్విప్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. వాళ్ళ దర్శనమే వారికి శక్తి, వారి పిలిపే వారికి శక్తి, దేవుడిచ్చిన జ్ఞానమే వారి శక్తి, దేవుడిచ్చిన బలమే వారికి ఆధారం. వాళ్ళకు ఒకటే ఉంటుందన్నమాట. ఇప్పుడు దావీదుకు ఒకటే ఉంది. నన్ను అడిగితే చిన్నవాడే కానీ దైవ దర్శనం పొందుకున్న యవనస్తుడు, దేవుని హృదయానుసారుడు అని పేరు. దేవుడు ఎన్నుకొనిన ఒక మరి వ్యక్తి దావీదు, దేవునికి అతి ప్రియుడు. హీఈస్ ఎ మ్యాన్ అకార్డింగ్ టు గాడ్స్ ఓన్ హార్ట్ అంట. దేవుడు ఏది తలుస్తే ఆయన తెలుస్తాడు. దేవుని హృదయంలో ఏది జరుగుతుందో దావీదు హృదయంలో అదే జరుగుతుందంట. దావీదు పెట్టే ఆలోచనలన్నీ దైవ చిత్తానుసారమైనమాట. అంటే దేవుని తోడు అంటే మామూలు కాదని అర్థం. వెన్ గాడ్ ఈజ్ ఫర్ యూ హూ కెన్ బి అగెన్స్ట్. చూడండి, ఇది మీరు ఇంకోసారి మొత్తం అధ్యాయం చదవండి, 17వ అధ్యాయం. మీకు ఇంకా బయలుపరుస్తాడు దేవుడు, ఇంకా దేవుడు బయలుపరుస్తాడు మీరు. హౌ యూ కెన్ ఎన్కౌంటర్ ద డే టు డే ప్రాబ్లమ్స్. చూడండి, ప్రతిరోజు సవాళ్ళు వస్తాయి. మీరు పలికేది పాజిటివిటీ ఉండాలి. చూడండి, దావీదు అంటాడు కదా, అరే జీవము గల దేవుని తిరస్కరించిన వాడు, ఈ సున్నతి లేనివాడు, వీడు పెట్టే బెదిరింపులకు నేనెందుకు భయపడాలి? ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ అని ఒక మంచి పదం దేవుని యందు విశ్వాసం ఉంచేవారు పలకాలి ఎప్పుడు. పెద్ద కష్టం వచ్చింది, పెద్ద బాధ, కన్నీరు, దుఃఖం వస్తే అరే నా దేవుని ముందు ఇదెంత, ఏ పాటిది? ఆఫ్టర్ ఆల్ వాట్ ఇట్ ఈస్ బిఫోర్ మై మైటీ గాడ్, బిఫోర్ హిజ్ మైటీ హ్యాండ్, బిఫోర్ హిజ్ గ్రేట్ హెల్ప్. దేవుని స్తోత్రం. ఇదెంత, ఇదే పాటిది. పలకండి మాట ఆఫ్టర్ ఆల్. ఆఫ్టర్ ఆల్ అంటే ఇదే పాటిది. ఆ మాట చాలా బాగుంది. ఒకసారి చదువుతారా మీరు ఎవరైనా? ఎంత ఈజీగా లైట్గా తీసుకుంటున్నాడు అనమాట. 1 సమూయేలు 17వ అధ్యాయం ఒకసారి కూడా చదవండి. 1 Samuel 17 chapter 26వ వచనం చదువుతాను, వినండి. దావీదు అంటున్నాడు,
జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వీడెంతటి వాడండి. కానీ మానవులు ఏమంటారు తెలుసా? అమ్మో, దే విల్ డిస్క్రైబ్ ద ప్రాబ్లం అనమాట. అమ్మో, వాని ఎత్తెంత, వాని లావెంత, వాని బలం ఎంత, వాని పొగరెంత, వాడు ఎంత, నేనెంత, నేను ఏ పాటి వాడను, నేను దుమ్మును ధూళినంట. దేవుని ముందు అనాలి ఆ మాట, మనుషుల ముందు కాదు. సాతాను ముందు అనొద్దు ఆ మాట. అబ్రాహం అంటాడు కదా, నేను దుమ్ము ధూళి వంటి వాడు. అయితే అలా కాదు, నీవు ఎదిరించేటప్పుడు నీ మాటలు కూడా చాలా బలమైనవి ఉండాలి. జీవము గల దేవుడు, అవును, ఆ ఫిలిష్తీయుడు ఆరాధించేది ఎవరిని? జీవము లేని దేవుడు. దావీదు ఆరాధించేవాడు ఎవరు? వెరీ గుడ్, అట్లా ఉండాలి మంచిగా. అంటే యూ హ్యావ్ టు కాంటెంప్లేట్ ఆన్ ద వర్డ్. చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడతాడు. జీవం గల దేవుడు నాకు తోడున్నాడు. జీవం గల దేవుని సైన్యాన్ని, జీవం గల దేవుణ్ణి, జీవం గల దేవుని సైన్యాన్ని, జీవం గల వ్యక్తినైన నన్ను ఎదిరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఆఫ్టర్ ఆల్ వాడెవడు? మళ్ళీ ఒక పాజిటివ్ స్టేట్మెంట్, వాణ్ణి నేను చంపి ఇశ్రాయేల్ నుండి ఈ నింద తొలగిస్తాననే విశ్వాసం. అది ఏమొస్తుందో అని కాదు, కానీ నేను చేస్తాను ఈ పని, దేవుని ప్రజల కొరకు చేస్తాను, దేవుని నామమహిమార్థం చేస్తాను, నాకు తప్పకుండా దేవుడు విజయం ఇస్తాడు. వాడు ఎన్ని బెదిరింపులు బెదిరించినా, మళ్ళొకసారి అంటాడు కదా 45వ వచనం, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేళ్ల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చున్నా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా మీకు ఒక కోర్టు కేసు ఉన్నా, ఒక పోలీస్ కేసు ఉన్నా, విరోధులు మీ మీద పడ్డా, బంధువులు మిమ్మల్ని తిరస్కరించినా, లేని వార్తలు మీ మీద పుట్టించినప్పుడు, సాతానుడు తాండవం ఆడుతున్నాడు మీ జీవితానికి మచ్చదేవడానికి, లేక నిన్ను కృంగదీయడానికి ఉన్నప్పుడు, రిమెంబర్ ద ఫైట్ బిట్వీన్ గొలియాత్ అండ్ డేవిడ్. ఎంత పాజిటివిటీ ఈ దావీదు పలుకుతున్నాడు తన నోరార. ఒక్క నెగటివ్ మాట లేదండి, ఒక్క చీకటి చింత లేదు, చీకటి మాట లేదు. బలమైన దేవుని ఆశ్రయం ఆయనకు విజయానికి రహస్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. చప్పట్లు కూడా లకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసినా, బాధలు మనలను కృంగదీసినా, వ్యాధులు మనలను పడద్రోసినా, బాధలు మనలను కృంగదీసినా, విశ్వాసమునకు కర్తయైనా యేసయ్యా మన అండ. విశ్వాసమునకు కర్తయైనా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేద్దాం.
ఎన్నెన్ని సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావు, భయపడుతున్నావు. జీవం గల దేవుని ప్రక్కన నీ సమస్య పెట్టు. డాక్టర్స్ నయం చేయాలని రోగాలు భయపడుతున్నావు. నువ్వు ప్రాణం పోతుంది, చచ్చిపోతాను, చస్తాను. నువ్వు చావవు. నేను చావను, నేను సజీవుడనై సజీవురాలనై దేవుని క్రియలను వివరిస్తాను. మరణం తప్పించట యెహోవా వశం. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను తప్పించే దేవుడు నా పక్షమందు ఉన్నాడు. ఆయన యుద్ధం చేస్తాడు. రోగంతో యుద్ధం చేయగలడు, ఆయన శత్రువులతో యుద్ధం చేయగలడు. నీ పరిస్థితులు మరి తారుమారుగా ఉన్నప్పుడు యుద్ధం చేయగలడు. నీకు విజయం ఇవ్వగలడు. నీవు సమస్యను చూసి భయపడే అవసరం లేదు. సమస్య పరిష్కరించేవాడు నీ ప్రక్కనే ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు, నీ ముందరున్నాడు, నీ వెనుకున్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. దావీదు యొక్క విశ్వాసం చూడండి. బాలుడైన దావీదు గత కాలంలో దేవుడు చేసిన అద్భుతాలన్నీ స్మరిస్తున్నాడు. నన్ను సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి తప్పించిన దేవుడు నాకు ఇప్పుడు కూడా నా తోడుంటాడు, నాకు విజయం ఇస్తాడు. నేను నా ప్రజలకు విజయం తీసుకొని వస్తాను, ఆ ఫిలిష్తీని నేను సంహరిస్తాను. ఎంత వెలుగుమయమైన మాటలు, వెలుగుమయమైన తలంపులు, వెలుగుమయమైన ఆలోచనలు, వెలుగుమయమైన విశ్వాసము, వెలుగుమయమైన వాగ్దానములు, వెలుగుమయమైన శక్తితో ముందుకు సాగుతున్నాడు. విశ్వాసి అలాగుండాలి. మనమందరం సమస్యను చూసి చతికిపిల్ల పడిపోవడం కాదు, బెదిరిపోవడం కాదు, వణికి చావడం కాదు, అది దేవుని చిత్తం కాదు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను కూడా నీవు అధిగమించే శక్తి నీకు దేవుడు ఇస్తాడని, నీ సహాయం వల్ల నేను సైన్యమును జయిస్తానని, నీ సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుతానని ధైర్యం నీకు ఉండాలి. దేవుడు అట్టివాడు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నావు నువ్వు. దేవుడు ఎవరు నువ్వు తెలుసుకుంటే తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని వాక్యంలో ఉంది. నో గాడ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్. అవును, దావీదు ఆ రోజు విజృంభించినాడు దేవుని పేరట. అస్త్రాలు లేవు, వస్త్రాలు లేవు, ఆయుధాలు లేవు, యుద్ధోపకరణాలు లేవు. దేవుని నామములో ఆ రాక్షసుని చంపినాడు, విజయము వరించినాడు, దేవుని తోడు అనుభవించినాడు, దైవ శక్తిని అనుభవించినాడు. ఆర్భాటంతో వాని తలను తెగనరికి చేతిలో పట్టుకొని ఇశ్రాయేలు ప్రజల ముందుకు వస్తున్నాడు. ఎంత గొప్ప విజయం, ఎంత గొప్ప కార్యము దేవుని పేరట చేసినాడు ప్రజల కొరకు. అవును తండ్రి, మేము నమ్ముతున్నాము దావీదుకు తోడై ఉన్నవాడు మాకు తోడున్నావని. దావీదు ఎదుర్కొన్న సమస్యలు వలె మాకు కూడా సమస్యలు ఉన్నాయని, మమ్మల్ని బెదిరించి, మమ్మల్ని అడగొట్టి, మమ్మల్ని వణికింపజేసే కార్యాలు ఎన్నున్నా మేము భయపడము. భయపడవద్దని మాకు సెలవిచ్చినావు. ఎందుకంటే ఈ యుద్ధము మేము కాదు, మా పక్షమందుండి యుద్ధం చేసి మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు. ఇదిగో నేను సదాకాలం మీకు తోడుగా ఉన్నాను. పరలోకంలోను భూలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. యుగ సమాప్తి వరకు నేను మీ చెయ్యి విడవను, యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటానన్నావు. ఎంత అద్భుతమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తున్నాం. ఈ వివరణ, దావీదు గొలియాతు వివరణ ద్వారా మా జీవితాలు చక్కబెట్టమని ప్రార్థిస్తున్నాం. పిరికితనం తొలగించి ధైర్యాన్ని వరించుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి సమస్యకు నీ దగ్గర జవాబు ఉన్నది, ప్రతి సమస్యకు పరిష్కారము నీ దగ్గర ఉన్నది, ప్రతి సమస్యకు పరిహారవి నీవే ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం. నువ్వు ఓటమి కాదు, నీ బిడ్డలకు ఇచ్చేది విజయాన్ని ఇస్తాను. అందుకే పౌలు ఎన్ని శ్రమలు అనుభవించినా వీటన్నిటి మీద నాకు అత్యధికమైన విజయము నా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. నేను దేనికి భయపడను అంటున్నాడు. అవును ప్రభువా, గొప్ప దేవుడు మాకున్నావు, మేము భయపడే అవసరమే లేదు ప్రభువా. నీకు స్తోత్రం. అట్టి ధైర్యపు ఆత్మను మాకందరికీ దయచేయమని, నీ ఆత్మను, పరిశుద్ధాత్మ బలాన్ని దయచేయమని, మేము అంతం వరకు నమ్మకంగా పోరాడడానికి ఉన్న కృప మాకు దయచేయండి. మంచి పోరాటం పోరాడాలి, మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలి, మా గురి యొద్దకు మేము చేరాలి. అవును ప్రభు, నీ ఇచ్చిన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించాలి. మా కొరకు నువ్వేవి దాచి ఉన్నావో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. నమ్మకమైన వారికి ఎన్ని ఆశీర్వాదాలు నువ్వు ఇస్తావు తండ్రి. మేము ప్రతిరోజు కొన్ని దీవెనలు పొందుకున్న వారిని మేము నిన్ను ఘనపరచడానికి ఆ సాక్ష్యాలు చదువుతున్నాం.
మా విశ్వాసం ఎంతో స్థిరంగా బలంగా సిద్ధమవుట కృప దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి వివిధ మాధ్యమాల గుండా వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని, ఇంకా మిగిలిన రోజులు కూడా నీ వాక్కులను మాకు బయలుపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్త